హాయ్ హలో అందరికీ. ఇక్కడ వివాన్ అక్షరాభ్యాసం కోసం మేము నలుగురము శృంగేరికి వచ్చినాము. అమ్మ వచ్చిన వెంటనే వాడికి బొమ్మ తీసిచ్చింది. ఫస్ట్ తీసిచ్చిన వెంటనే బాగా ఎగ్జైట్ అయినాడు, కానీ నేను వీడియో తీస్తా చూడరా అంటే మాత్రం ఇప్పించుకోవడం లేదు. అమ్మ అక్షరాభ్యాసం కదా, అందుకనే స్లేట్ పెన్సిల్స్, వాడు జామెట్రీ బాక్స్ మొత్తం అన్నీ తెచ్చిచ్చినారు. వద్దమ్మా అంటాయి మిక్స్ ఇది అంటాడు. అన్నయ్య పెట్టాను కదా. Take the next left onto Mallikarjun Street. శృంగేరి టెంపుల్ నుండి ఒక 12 to 13 కిలోమీటర్స్ దూరంలో రిష్య శృంగేరి టెంపుల్ అని ఉంది, శివన్ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది, పాతది. వాడు చెప్పేది చెప్ప. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అదే చెప్తున్నాడు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రైట్ హ్యాండ్ తో పెట్టు. పట్టు, అది వచ్చా. ఆ రెండు కొట్లాడతాయి. బాటిల్ ఇచ్చేయాలి వాళ్ళకి. ఇక్కడేమో వీడియో తీయకపోతే మంచిగా డాన్స్ చేస్తున్నాడు. వీడియో తీస్తే డాన్స్ చేయరా అంటే మాత్రము అసలు తలనే ఊపడం లేదు. ఇక్కడ రిష్య శృంగేరి టెంపుల్ దర్శనం అయిపోయినాక హొర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్కి వచ్చినాము. సరే నాడు. అక్కడ చూడ అక్కడ చూడ అక్కడ చూడ. వీళ్ళు పోతా అంటే నేను ఒక పెద్ద కెమెరామెన్ అనమాట.
హొన్నాడు టెంపుల్ దర్శనం అయిపోయినాక ఇక్కడ దక్షిణ కాశీ, ఇక్కడ ఇది కూడా శివుని టెంపులే. అయితే ఎట్లో మేము కుంభమేళకు పోలేదు, అట్లీస్ట్ ఇట్లా శివుణ్ణి దక్షిణ కాశీ టెంపుల్ని దర్శించుకున్నాము. నడు నడు మామి చూసేది పద. వివాన్ దా. ఏయ్ చూడు, అయిపోయింది. ఫిబ్రవరి 22 ఆ 3 టెంపుల్స్ దర్శనం చేసుకొని మళ్ళీ శృంగేరికి వచ్చేసినాము. ఇక్కడ అన్ని 3 టెంపుల్స్ దర్శనం చేసుకొని మళ్ళీ శృంగేరి శారదాదేవి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ టెంపుల్కి వచ్చినాము. వచ్చి దేవుని దర్శించుకొని అక్కడే భోజనం చేసినాము, గుళ్ళోనే ప్రసాదము. ఇగో ఇక్కడ ఈ ప్లేస్లోనే మా వివాన్కి ఫిబ్రవరి 23 అక్షరాభ్యాసం. మనం అక్షరాభ్యాసానికి సపరేట్గా ముందే బుకింగ్స్ ఏం చేసుకునే అవసరం లేదు. ఇక్కడ గుళ్ళో అయితే రోజు అక్షరాభ్యాసం జరుగుతూనే ఉంటుందంట. మనం అక్కడ పోయి డైరెక్ట్ టికెట్స్ తీసుకొని అక్కడనే చేయించవచ్చు. రోజు మార్నింగ్ 8 to 1 o'clock దాకా 15-20 minutes వన్స్ జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. అయితే మా వివాన్కి ఫిబ్రవరి 23 మేము అక్షరాభ్యాసం చేయించినాం అనమాట మాఘమాసంలో. ఇక్కడ అమ్మ పొద్దున వచ్చి దేవుని దర్శనం చేసుకొని కూర్చున్నారు. మేము వచ్చినాక అమ్మ వివాన్ని పట్టుకున్నారు. నేను మా ఆయన పోయి అక్కడ శ్రీరామ శివ అని మొత్తం 108 times రాయడానికి ఇచ్చినారు. అయితే ఇక్కడ ఆయన సెల్ఫీ తీస్తున్నారు, అందుకే రివర్స్ వచ్చింది. 108 times రాసి దేవుని దర్శనం అంతా చేసుకొని కంప్లీట్గా తర్వాత అక్షరాభ్యాసంకి పోయినాము. బట్ కింద పెట్టుకొని కాలు పెట్టుకున్నాం అనుకో, కాళ్ళలో ఉంటే గెలిచాను. ఎన్ని ఉన్నాయి చూడు, అక్కడ వేస్తా అంటే ఈ పక్క చూడు కనబడుతుంది, ఇక్కడ చూడు. పట్టనయ్యారేమో కదా ఇవన్నీ. ఇంకా ఇటు సైడ్ లేవా? ఇటు సైడ్ అన్నీ చూడు ఎట్లా చేరుకున్నాయి ఒక దగ్గరికి. ఇక్కడనా?
అమ్మో ఇక్కడ అక్షరాభ్యాసం ఏమో కానీ పిల్లలతో ఒక పెద్ద యుద్ధం చేసినట్టే ఉంది. కూర్చోరా అంటే కూర్చోడు వీడు. అమ్మ అక్షరాభ్యాసం తర్వాత స్లేట్స్ బుక్స్ తెచ్చిచ్చింది పిల్లలకి ఇవ్వడానికి, ఒక 11 మందికి. దాన్ని పట్టుకొని వస్తే వాడు బిస్కెట్ అనుకుంటున్నాడు, కవర్లో తెచ్చింది అమ్మ బిస్కెట్ అని. ఆ బిస్కెట్ కోసం ఏడుస్తున్నారు, అమ్మమ్మ బిస్కెట్ అని. అస్సలు కూర్చోవడం లేదు. ఒక పిల్లలతో అయితే ఆల్మోస్ట్ అందరూ ఏడుస్తూనే ఉన్నారు, సరిగా కూర్చోవడం లేదు, రాయడం లేదు. నా ఫేస్ చూడండి ఎట్లా అయిపోయింది ఒకసారి. శ్రీ గురవే నమః. ఇక్కడ అంతా అక్షరాభ్యాసం కంప్లీట్ అయినాక ఆ పిల్లలందరికీ స్లేట్స్ బుక్స్ అన్ని వివాన్ చేత్తో ఇప్పిస్తున్నాము. ఇప్పిస్తే మంచిదంట అక్షరాభ్యాసం అయిన రోజు.
ఇక్కడ మేము పాద పూజ చేయించినాము. చేయిస్తే చాలా మంచిది అన్నారు. అందుకనే 1000 రూపీస్ టోకన్ టికెట్. అయితే ఆ 1000 రూపీస్ పే చేస్తే మనకి గురువు దర్శనం ఉంటుంది కదా, గురువుది. ఆ దర్శనం టైంలో మనకి స్వామి ఒక చిన్న లాకెట్ వేస్తారనమాట, సిల్వర్ది. అది మేము ఇప్పుడు వివాన్కి మెడలో వేసినాము. అయితే అదంతా అయిపోయినాక వచ్చినాక ప్రసాదం భోజనం చేసుకొని ఇక మళ్ళీ రిటర్న్ హుబ్లీకి బయలుదేరినాం.